అండి వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే అండి, అది స్మూదీ అంటున్నారు కదా, సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇవ్వండి ఇవన్నీ నానబెడుతున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ నేను డ్రై చేసేసి ప్రోటీన్ పౌడర్ కింద మా బాబుకి ప్రోటీన్ పౌడర్ తయారు చేసేదాన్ని. సర్లే మేము కూడా టిఫిన్ మానేసి ఇలా స్మూదీ తాగుదామని చెప్పేసి ట్రై చేస్తున్నానండి. సో ఎలా ఉంటుందో చూడాలి. నేను ఇదే ఫస్ట్ టైం అండి స్మూదీ తాగడం. బట్ మా బాబుకి ప్రోటీన్ పౌడర్ కింద తయారు చేశాను కదా, అదైతే పాలల్లో కలుపుకొని తాగినప్పుడు చాలా టేస్టీగా ఉండింది. బట్ ఇది ఎలా ఉంటుందో చూడాలి. సో మేము కూడా మా పాప నేను కూడా ట్రై చేస్తున్నామట. ఈరోజు టిఫిన్ స్కిప్ చేసేసాము. టిఫిన్ స్కిప్ చేసేసి ఇంకా ఇది వాటర్లోన రాత్రి నానబెడుతున్నానండి. ఇది ఇంకోండి వాటర్లోన వాటర్ పోసాను. సో చూద్దామండి రేపు పొద్దున్నకి ఎలాగవుతాయో ఇవి. రేపు పొద్దున్న స్మూదీ చేసి నేను ట్రై చేస్తానండి. మీకు కూడా ఎలా ఉందో చెప్తాను. నేను ఇదే ఫస్ట్ టైం అండి తాగడం. ఇదిగోండి రాత్రి నానబెట్టాక ఇవి ఇట్లా అయినాయి అండి. ఇందులోన నేను చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా రైజిన్స్ కిస్మిస్ అంటారు కదా, బ్లాక్ అండ్ నార్మల్ గ్రీన్ వేసానండి ఇందులోన. అండ్ అలాగే ఇంకోటి ఏమంటారు ఫ్లేక్ సీడ్స్ కూడా వేసాను. సో వీటిని నానేటప్పటికి ఇలా ఉన్నాయి. వీటిని ఇందులో పోసేస్తున్నాను. ఇవ్వండి ఇవన్నీ ఇలా వేసేసినాక ఈ మిక్సీ జార్లోకి నానబెట్టిని వేసుకున్నాక ఈ అరటిపండు ముక్కలు కూడా ఇందులోకి వేసేస్తున్నానండి. ఇది ఇప్పుడు మిక్సీ ఆడేసేయడమే. మిక్సీ ఆడేస్తే స్మూదీ అవుతుందంటండి. నేను ఇందులో ఓట్స్ వేయట్లేదండి. ఎందుకనంటే నేను అవి నానబెట్టడం మర్చిపోయాను. సో అందుకనేసి వేయట్లేదు. అండ్ మా బాబు గడి ప్రోటీన్ పౌడర్ ఉందండి. ఇదిగోండి ఈ ప్రోటీన్ పౌడర్ మా బాబుదండి. ఇది ఈ ప్రోటీన్ పౌడర్లోన సేమ్ ఇప్పుడు ఏమైతే వేసానో అవన్నీ డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేశానండి. అండ్ ఇందులో ఓట్స్ కూడా ఉన్నాయండి. సో నేను అందుకనేసి ఈ ఓట్స్ బదులు నేను ఈ పౌడర్ తీసేసుకుంటున్నాను. మర్చిపోయానండి ఓట్స్ నానబెట్టడం. సో అందుకనేసి ఈ పౌడర్ వేసేసుకుంటున్నాను. సో మిక్సీ ఆడదామండి. ఇప్పుడు నేను దీంతో ఈ బౌల్ నిండా పాలు పోస్తున్నానండి. ఈ పాలు పోసి మిక్సీ ఆడుతున్నాను. ఇదిగోండి మన స్మూదీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వచ్చింది. సో నేను దీన్ని షిఫ్ట్ చేస్తున్నానండి గ్లాసుల్లోకి. ఇదిగోండి ఎన్ని గ్లాసులు వద్దో చూద్దాము. ఈ 2 గ్లాసెస్ అవుతుంది అనుకుంటా నాకు, మా అమ్మాయికి. ఇంకా టిఫిన్ స్కిప్ చేసి ఇది ట్రై చేస్తున్నామండి ఇంకా మేము. సో ఇంకొంచెం మిగిలింది. ఇది మా బాబు గడికి. సో ఇదేనండి స్మూదీ. ఇదేనండి బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. హెల్దీ అంట. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. ఇడ్లీ దోశ అంత టేస్ట్ లేదు కానీ హెల్దీగా చాలా టేస్టీగా ఉందండి. షాప్లో చేసుకున్న జ్యూసుల్లాగా ఉన్నాయి. సో నేను ఐస్ వేసుకోవట్లేదు. అనమాట. మీకు నచ్చితే ఐస్ వేసుకోండి. ఓకే అండి, మీరు కూడా ఈ స్మూదీ ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చేసుకుని తాగండి. హెల్దీగా ఉండండి, సేఫ్గా ఉండండి, హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.